రేపే మనకి 4వ తారీఖు ఆషాఢ శుక్రవారం అండి. ఈ శుక్రవారం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు, లక్ష్మీదేవి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. అప్పులన్నీ కూడా తీరిపోతాయి, బాధలు కష్టాలు అన్నీ కూడా పోయి సుఖాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయన్నమాట. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. రేపటి శుక్రవారం, పైగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం. ఈ శుక్రవారం రోజు ఇది బీరువా కింద పెట్టి చూడండి, ఆ మరుసటి రోజు నుంచే మీ జీవితంలో అద్భుతం అనేది జరుగుతుందన్నమాట. దానికంటే ముందు ఒక్కటి వినండి. చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అటువంటి వారు వారి యొక్క సమస్యలను తీర్చుకోవడం కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% జరిగి తీరుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మాకున్న ఎన్నో రకాలైన సమస్యలు మేము ఈ గురువు గారికి చెప్పడం వల్ల, గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆనందమయం చేసుకోండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేపు మనకి ఆషాఢ శుక్రవారం అన్నమాట. ఈ యొక్క ఆషాఢ మాసంలో మనం ఎంతో అద్భుతంగా చేసుకునే పరిహారాలు అనేవి కొన్ని ఉంటాయన్నమాట. అందులోనూ శుక్రవారం రోజు చేసుకునే పరిహారాలు మనకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాయన్నమాట. ఎవరైతే శుక్రవారం రోజు, పైగా ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది, వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి మన పండితులు సైతం చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకొని మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు, కొత్త అదృష్టాన్ని ఆహ్వానించండి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బీరువా అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ బీరువాలో చాలామంది కూడా విలువైన వస్తువులు, విలువైన డాక్యుమెంట్స్, అంటే మన ఆస్తులకి, పొలాలకి, ఫ్లాటులకి సంబంధించి, మన ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు అనేవి బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము. బంగారం పెట్టుకుంటూ ఉంటాము, ధనం పెట్టుకుంటూ ఉంటాము. వీటన్నింటినీ పెట్టుకోవడంతో పాటు మనకి నచ్చిన వస్త్రాలు, మన యొక్క బట్టలు కొత్తవి ఏవైతే ఉంటాయో ఆ కొత్త వస్త్రాలన్నీ కూడా బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము. ఈ బీరువాలో బట్టలు పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే తప్పేంటి అంటే కనుక, అంటూ ముట్టు సమయాలలో పిల్లలు అంటే ఎలా పడితే అలా బీరువాని తాకుతూ ఉంటారనమాట. ఆడవాళ్ళకి పీరియడ్స్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువాని తెరవకూడదు, బీరువాని తీయకూడదు. అలాగే చిన్న పిల్లలకి ఇంకా చాలా ముట్టు అంటూ ఉంటుందండి. కాబట్టి ఎవరైతే చిన్నపిల్లలు 13 సంవత్సరాలు ఇలా వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, అలా పీరియడ్స్ వచ్చే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు బీరువాని మాత్రం తీయకూడదు అనమాట. దీనివల్ల ఏంటి అంటే కనుక లక్ష్మీదేవి అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనం ఇంట్లో ఒకే ఒక్క స్థలం బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనుక మనకి ధనం, మనకి లక్ష్మీ స్వరూపం, బంగారం లక్ష్మీ స్వరూపం, మనకున్న ఆస్తి, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే అన్నమాట. ఎందుకంటే మనకి ఎంతటి అదృష్టం ఉంటేనో ఈరోజు మనకి డబ్బు, బంగారం, ఇంకా ఆ డబ్బు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బీరువాలో ఉంటాయన్నమాట. ఆ యొక్క అదృష్టం అనేది మీ చేతులారా మీరు నాశనం చేసుకున్నట్లు అవుతుందన్నమాట. చాలామంది కూడా తెలియక ఆ బీరువాని ఏం చేస్తారు అంటే కనుక బట్టలు
బట్టలు కుక్కి కుక్కి పడేస్తూ ఉంటారు. ఇలా బీరువాని తెరవంగానే ఏమవుతుంది అంటే కనుక బట్టలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువాలో బట్టలు కుక్కి కుక్కి పెట్టకూడదండి. బీరువాలో బట్టలు మనకి చక్కగా నీట్గా మడత పెట్టుకొని నీట్గా శుభ్రంగా మనం అంటే కలరా ఉండలు ఉంటాయి, ఆ కలరా ఉండలు పెట్టుకోవడం కానీ, లేదా స్ప్రే ఉంటుంది అత్తర్ అంటారు కదా, ఆ అత్తర్ని చల్లుకోవడం కానీ, ఇట్లా బీరువా తీయంగానే మనకి మంచి సువాసన అనేది రావాలన్నమాట. లేదంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇది మనం ఏందో అది పచ్చకర్పూరం ఉంటుంది కదండి. ఈ పచ్చకర్పూరము మనం చక్కగా ఒక మూటలోగా కట్టుకొని ఆ పచ్చకర్పూరాన్ని మనము డబ్బు బంగారం దాచుకునే స్థలంలో కనుక పెట్టుకుంటే అక్కడ పచ్చకర్పూరం మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ శ్రీనివాసుడు విష్ణుమూర్తి నివాసం ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో లక్ష్మీదేవి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ జ్యేష్ఠాదేవి ఉండే అవకాశమే ఉండదన్నమాట. కాబట్టి మీరు పచ్చకర్పూరాన్ని మూట కట్టుకొని పెట్టుకోవడము, ఇలా మనకి సుగంధ ద్రవ్యాలు మంచిగా మూట కంటే 2 యాలకుల పచ్చకర్పూరంలో వేసుకొని పెట్టుకోవడము, ఇలా చేయడం వల్ల మనకి బీరువా తీసినప్పుడు మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. బీరువాలో కూడా అంటూ ముట్టు అప్పుడు వేసుకునే వస్త్రాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదన్నమాట. ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా బీరువాలో లక్ష్మీదేవి అరకి మనకి అంటే బంగారము ఈ యొక్క ధనము దాచుకునేది ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రతి ఒక్క శుక్రవారం ధూపం అనేది వేస్తూ ఉండాలండి. ధూపపు పొగ అనేది బీరువాలో వేస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కూడా ఆ యొక్క బీరువాలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు, లక్ష్మీదేవి నోట్ల కట్టలతోటి మీ ఇంటికి అడుగు పెడుతుంది. అయితే ఈరోజు ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే చక్కగా నిద్రలేగవండి. నిద్ర లేచిన తర్వాత మీ యొక్క పాచి గిన్నెలు, పాచి అంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రం చేసుకోండి. నీట్గా ఇల్లంతా కూడా ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నీట్గా తలస్నానం చేయండి. ఆ యొక్క తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని తలస్నానం చేయండి. ఈ విధంగా స్నానం అనేది ఆచరించిన తర్వాత కుదిరితే ఆకుపచ్చ చీర కట్టుకోండి, లేదంటే ఎరుపు రంగు చీర కట్టుకోండి ఆడవారు. ఈ విధంగా చీర కట్టుకున్న తర్వాత మంచిగా ఇంట్లో పూజ అనేది చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆ యొక్క దీపారాధనలో అటు ఒక లవంగము అంటే 2 దీపాలు పెడతారు కదండి, ఆ దీపం వెలిగేటప్పుడు ఒక లవంగం వేయండి. లవంగం ఏంటి అంటే కనుక మనకి ధనాకర్షణకి బాగా ఉపయోగపడుతుంది. చాలామంది కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము, రేయింబగళ్ళు పని చేస్తూనే ఉన్నాము, మాకు ఇంటికి వచ్చినా కూడా సుఖం లేదు, సంతోషం లేదు, అశాంతిగా ఉంటుంది, వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, డబ్బు మా చేతిలో నిలవడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానంతటికీ కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అండి. ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో నిత్యం దీపారాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క చిన్న పని అంటే ఒక లవంగం కానీ ఒక యాలుక కానీ ఆ దీపంలో వేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు చక్కగా ఆ యొక్క ధనం అంటే ఆ యొక్క లక్ష్మీదేవిని ఆకర్షించినట్లు అవుతుందన్నమాట. కుదిరితే సంధ్యా సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగ ధూపాన్ని వేయండి. 4 మూలలా కూడా వేయండి. ఈ 4 మూలలా వేసినప్పుడు మీ ఇంట్లో ఉండే ఆ చెడు నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మనం ఏముందిలే అని చెప్పి అనుకుంటామండి. చాలామంది ధనవంతుల్ని మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రతి శుక్రవారం రోజు, ప్రతి అమావాస్య రోజు ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉండడం వల్లే వారి జీవితాలలో ఇంత గొప్ప అదృష్టకరమైన మార్పులు అనేవి చోటు చేసుకొని ఈ రోజున వారు ధనవంతులుగా మారుతున్నారనమాట. మనలాగా మధ్యతరగతిగా ఉన్న వాళ్ళు ఏంటి అంటే కనుక అవన్నీ ఏముంది, మూఢనమ్మకాలు ఇవన్నీ చేసుకోవాలా ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కాదండి, ఈ ఆలోచన ఇప్పటికైనా మానుకోండి. నేను చెప్పేవి కూడా చిన్న చిన్న పరిహారాలు అనమాట. ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీ జీవితాలలో గొప్ప గొప్ప
మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శుక్రవారం ఇంట్లో నీట్గా మీకు కుదిరినట్లయితే, మీకు దొరికినట్లయితే ఆవు మూత్రాన్ని చల్లుకుంటూ ఉండడము, అంతేకాకుండా బయట మీరు నీట్గా ఆ యొక్క ముగ్గు వేస్తారు కదా, ఆ ముగ్గు వేసే దాంట్లో కొంచెం ఆ రాళ్ళ ఉప్పును మిక్సీ పట్టి ఒక అర స్పూన్ ముగ్గు వేసే యొక్క ముగ్గులో కలపండి. దీనివల్ల కూడా ఆ ఇంట్లోకి ముగ్గు అంటే మనకి ఆ ముగ్గు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఆ యొక్క చెడు శక్తిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది అన్నమాట. మీకు అనిపిస్తూ ఉంటుంది మనకి ఉప్పు లక్ష్మీదేవి కదా, మరి ముగ్గు వేస్తే మనం తొక్కుతాం కదా, అలా తొక్కొచ్చా అని చెప్పి అలా ఏం ఉండదండి. అలా అనుకుంటే మనకి లక్ష్మీదేవి గడప మనం లక్ష్మీదేవి సమానంగా చూస్తాం, దాన్ని తొక్కుతూ ఉంటాం, దాటుతూ ఉంటాం, కొన్ని విషయాలు పట్టింపు ఉండదన్నమాట. మీరు వేసే ముగ్గులో కాస్త సాల్ట్ అట్లా కలిపి ముగ్గు వేయండి, ఎక్కువ కాదు, కొంచెం కలిపాము అన్న పేరుకు కలపండి. అయితే ఈరోజు బీరువా కింద ఏం పెట్టాలి అంటే కనుక ఒక బౌల్ తీసుకోండి, ఏదో ఒక బౌల్, స్టీల్ అయినా కానీ లేదంటే గాజుదైనా కానీ పింగాణిదైనా కానీ ఏదో ఒక బౌల్ తీసుకోండి. దాని నిండా కూడా వేపాకును పెట్టండి. ఈ విధంగా వేపాకు మనకి లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. ఈ యొక్క వేపాకు ఎక్కడైతే ఉంటుందో మనకి లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది. కాబట్టి వేపాకుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి వేపాకును పెట్టండి. ఈ విధంగా వేపాకును పెట్టిన తర్వాత అందులో చక్కగా కొంచెం నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అన్నమాట. కళ్ళు ఉప్పు అంటే మనకి సాక్షాత్తు సముద్రం నుంచి పుట్టిందనమాట. లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు సముద్రం, అటువంటి యొక్క సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఈ యొక్క కళ్ళు ఉప్పు ఉన్న చోట మనకి మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తరువాత కొంచెం రాళ్ళ ఉప్పును ఆ వేపాకు మీద వేసుకోండి. తర్వాత ఎర్ర కందిపప్పు తీసుకోండి, లేదంటే ఏదో మామూలుగా మీ ఇంట్లో ఉండే కందిపప్పు అయినా తీసుకోండి. ఎర్ర కందిపప్పు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక ఎర్ర కందిపప్పు అంటే మనకి సూర్యుడి శక్తి ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఆ యొక్క సూర్యుడి అనుగ్రహం ఉంటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కందిపప్పు ఉంటే ఒక స్పూన్ వేయండి. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. మనకి పసుపు కుంకుమ అనేవి మంగళకరమైనవి అన్నమాట. మనకి ఇవి లక్ష్మీదేవి యొక్క స్వరూపాలుగా కూడా మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. కుంకుమ కూడా మనకి ఎరుపు రంగులో కలిసి ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైనది, సూర్య భగవానుడి శక్తి ఉంటుందన్నమాట. తర్వాత ఒక 5 యాలకులు లెక్క పెట్టుకొని ఒక 5 యాలకులు వేయండి. యాలకులు మనకు సుగంధ ద్రవ్యాలలో సుగంధ పరిమాణాలు ఇవ్వటానికి అంటే మంచి వాసనకి, మంచి రుచికి యాలకులను ఉపయోగిస్తూ ఉంటాము. ఈ యాలకులు కూడా కుళ్ళినవి, ఎండినవి, బెజ్జాలు ఉన్నవి అలా తీసుకోకండి. మంచిగా ఆకుపచ్చగా ఫ్రెష్గా ఉండే యాలకులను తీసుకోండి. ఈ యాలకులు కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపం. చాలామంది మీరు గమనించి ఉన్నట్లయితే యాలకులతోటి మాలను తయారు చేసి అమ్మవారికి వేస్తూ ఉంటారనమాట. కాబట్టి యాలకులు కూడా చాలా చాలా మంచిదండి, ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట. నేను ఇందాక ఇప్పుడు వచ్చింది రాళ్ళ ఉప్పు పిక్ అనేది, ఇందాక మీకు రాళ్ళ ఉప్పు పిక్ అనేది చూపించాను కదా. సో వీటన్నింటినీ కూడా వేసుకొని ఆ బౌల్లో మంచిగా ఆ వేపాకు మీద వీటన్నింటినీ కూడా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్న ఈ బౌల్ ఏదైతే ఉందో ఈ బౌల్ని ఏం చేయాలి అంటే కనుక సాయంత్రం 8 గంటలప్పుడు ఈ యొక్క బౌల్ని తీసుకొని వెళ్ళి మీరు బీరువా కింద పెట్టేసేయండి. మేము ఇలా పెడుతున్నాము, ఇలా చేస్తున్నామని చెప్పి ఎవ్వరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్తే పరిహారం పని చేయదన్నమాట. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీకు దీంట్లో ఎటువంటి ఖర్చు ఏమీ ఉండదు, చక్కగా బీరువా కింద పెట్టేసేసుకోండి. ఈ విధంగా బీరువా కింద పెట్టేసేసి 1 వారం అలా వదిలేసేయండి. అంటే ఈ శుక్రవారం పెడుతున్నారు కదా, వచ్చే శుక్రవారం దాకా అలాగే వదిలేసేసి తరువాత రోజు అంటే శనివారం రోజు, ఆ పై వచ్చే శనివారం రోజు దీన్ని తీసేసి ఎవరు తొక్కని చెట్టు కింద కానీ లేదంటే పారే నీటిలో కానీ అందులో ఉన్నవన్నీ కూడా పడవేసేయండి. దీన్ని పెట్టిన తరువాత నుంచి 4 వైపుల నుంచి ధనం అనేది ఆకర్షింపబడుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉండే పాజిటివ్ శక్తి అనేది చక్కగా విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఏదన్నా
ఏమైనా ఉంటే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. చాలామంది కూడా మేము ఎంతో పని చేసి ఇంటికి వస్తున్నాం, ఇంట్లో ప్రశాంతత లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దీనికి కారణమైన నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. బీరువా కింద పెట్టడం వల్ల బీరువాలోకి డబ్బు అలా వస్తూనే ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇలా ఇన్ని రకాలుగా మనకి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి శుక్రవారం రోజు చేసుకోండి. మా కుదరదు, రేపు శుక్రవారం మేము చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఈ ఆషాఢ మాసంలో వచ్చే తరువాత శుక్రవారం రోజైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయన్నమాట. ఇది చేసిన మరుసటి రోజు నుంచే అద్భుతం జరగడం మీరు చూస్తారు. మీ జీవితంలో మార్పులు రావడం కూడా మీరు చూస్తారు. నిజంగా సంతోషపడిపోతారు, చాలా చాలా ఆశ్చర్యపోతారు అన్నమాట ఈ మార్పులు చూసి. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు, మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.